కర్నూలు నగరానికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పెద్దపాడు గ్రామం. ఒకప్పుడు కొడుమూరు నియోజకవర్గంలో ఉన్న ఈ ఊరు ప్రస్తుతం పాణ్యం నియోజకవర్గం కిందకు చేరింది. ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రిగా, 2 సార్లు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన దామోదరం సంజీవయ్య స్వగ్రామం ఇది. జాతి గర్వించదగ్గ నేతగా ఎదిగిన దళిత నేత సంజీవయ్య సొంతూరు మాత్రం అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోయింది. 5,000 జనాభా కలిగిన ఈ గ్రామంలో మచ్చుకైనా కనీస మౌలిక సదుపాయాలు కనిపించవు. గ్రామంలో ఎక్కడా సరైన రోడ్లు లేవు. మురికి నీరు వెళ్లేందుకు డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో రోడ్లు మురికి కాలువలను తలపిస్తాయి. ఇక తాగే నీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఊర్లో మరుగుదొడ్లు లేకపోవడంతో ఆడవాళ్లు కూడా బహిర్భూమికి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి. ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో పెద్దపాడు గ్రామం ఓసీ జనరల్కు రిజర్వ్ అయింది. మొత్తం 3,297 ఓట్లున్న ఈ గ్రామంలో 3 అభ్యర్థులు సర్పంచ్ పదవికి పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ మద్దతుతో శ్రీధర్ రెడ్డి బరిలో నిలవగా ఆయన తాత ఎల్లారెడ్డి పోటీ పడుతున్నారు. ఈయన ఇదే గ్రామంలో వీఏఓగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఇక వీరిద్దరి సమీప బంధువు శంకర్ రెడ్డి కూడా సర్పంచ్ పదవిని ఆశిస్తున్నారు. ఎవరికి వారుగా గెలిస్తే ఊరు లుక్కే మార్చేస్తామంటూ హామీ ఇస్తున్నారు. గ్రామంలో నీటి సమస్యలు, సిమెంట్ రోడ్లు, మురికి కాలువలు, రోడ్లు లేక చాలా బాధపడుతున్నారు. హెల్త్ సెంటర్లకు కూడా స్థలం లేదు. స్థలం చూసి హెల్త్ సెంటర్ కట్టేయాలనుకుంటామండి. తాగునీటి పరిస్థితి ఇంకా అట్లా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ నుంచి ట్యాంకుల నీళ్ళు వస్తే ట్యాంకులు కట్టేయాలనుకున్నాము. నేను అభివృద్ధి చేస్తానని నమ్మకంతో ప్రజలు ఈరోజు నన్ను గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ ఊళ్ళో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మరుగుదొడ్లకి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆ మరుగుదొడ్లు శాంక్షన్ చేయించి వాళ్ళ చిన్న పూరి గుడిసెలు, వాళ్ళకి లెట్రిన్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది. ఎక్కడ పోవాలన్నా బయటకు పోలేని పరిస్థితి చాలా తీవ్రంగా సమస్య ఉంది. నేను సర్పంచ్ అయితే ఫస్ట్ ప్రధాన సమస్యని అది లెట్రిన్ సమస్యని తీరుస్తాను. ఆ గ్రామంలో ఇంతవరకు చాలా సౌకర్యాలు అసంతృప్తిగానే ఉండేవి. అవన్నీ పూర్తి చేయాలంటే ఇంతవరకు ఎవరు చేయలేదు. కొన్ని చేసినారు, కొన్ని చేయలేదు. నీటి సమస్య, తాగునీటి సమస్య చాలా విపరీతంగా ఉంది. డ్రైనేజ్ సమస్య ఉంది. రోడ్లు, కరెంట్ లైట్లు. సరే, దామోదరం సంజీవయ్య గారి ఆశయాలు మా గ్రామాన్ని ఏ విధంగా చూడాలనుకున్నాడో ఆ విధంగా తీర్చిదిద్దాలని నేనైతే ఆశయంతో బరిలోకి దిగినాను. దామోదరం సంజీవయ్య వర్ధంతి జయంతి రోజున ఆయన విగ్రహాలకు దండలు వేసి చేతులు దులుపుకునే కాంగ్రెస్ నాయకులు ఆయన స్వగ్రామం దుస్థితిని మాత్రం పట్టించుకోవడం లేదు. ఎన్నికలప్పుడు అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పే నేతలు గెలిచాక కన్నెత్తి చూడడం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు.